విశ్వబ్రాహ్మణులు అంటే వీరు లోకోపకారకులు. వీరుకున్నటువంటి ఈ 5 వృత్తుల ద్వారా ఈ సమాజానికి ఉపయోగం పడతారే తప్ప ఎవ్వరికి ఎటువంటి హాని చేయరు. కుల మత భేదాలు చూపించుకుంటా ఎవరికి ఏది కావాలో అది చేసి అవసరాలను తీరుస్తారు. ఎవరి పట్ల ఈర్ష్య ద్వేషాలతో ఉండరు. అటువంటి ఈ లోకోపకారకులైనటువంటి ఈ విశ్వబ్రాహ్మణులపైన ఒక వర్గం వారు, అందున కొంతమంది మాత్రం ఈ విశ్వబ్రాహ్మణులంటే ఈర్ష్య ద్వేషాలతో వీరికి సంబంధించి దుష్ప్రచారాలు చేస్తారు. ఈ సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. కానీ విశ్వబ్రాహ్మణులు మాత్రం ఎవ్వరిని దూషించరు, ఎవ్వరి చోలికి కూడా వెళ్ళరు. ఈ విశ్వబ్రాహ్మణుల పైన చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం అంతా కూడా వాస్తవమా కాదా అనేది ఈ సమాజం ఆలోచించాలి. అసలు ఈ విశ్వబ్రాహ్మణులు అంటే ఏంటి, వారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, వారు ఈ సమాజానికి ఏం అందించారు అనేది తెలుసుకోవడానికి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారాన్ని మనకి అందించింది పివి ఆచార్య, గురుకుల్, హైదరాబాద్. ఇక వీడియోలోకి వెళ్దాం. త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపాచార్యుడు. ఈయన బుద్ధిమంతుడు, మహాతపస్శాలి, 3 శిరస్సులు కలిగినవాడు, దేవతలకు పురోహితుడు. ఈ చరిత్రను వక్రీకరించి గురువుల్లో గురువుగా మార్చి దత్తాత్రేయుడుగా చెప్తున్నారు. దత్తుని గురించి వేదాలలో ఎక్కడ కనిపించదు. దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి విశ్వ అనే పేరు కలిగిన కన్యను వివాహం చేసుకున్నాడు. వారి ద్వారా 13 మంది కుమారులు జన్మించారు. వీరే విశ్వదేవతలు. ఈ దేవతలను ఇష్టిశ్రాద్ధమందు దక్ష క్రదు అనువారిని, సపిండీకరణ ఆరాధనలలో కాలకాముక అనువారిని, ధర్మశ్రాద్ధములలో ధను రుచి అనువారిని, తీర్థశ్రాద్ధాలలో దురీ విలోచన అనువారిని, నాందీముఖంలో సత్య పశు అనువారిని, ఏకోదిష్ట ఆరాధనలో రుద్రక అనే ఒకరిని, ఆబ్దిక ఆరాధనలో పురూరవ ఆర్ధక అనువారిని, ఈ 13 పూజిస్తూ ఉంటారు. దేవగురువు బృహస్పతి విశ్వకర్మ మేనలుడు. ఇంకొక దేవగురువు విశ్వరూపాచార్యుడు, విశ్వదేవతల తండ్రి. ఈయనకి ఈ మధ్యకాలంలో దత్తాత్రేయుడు అని కొత్తగా పేరు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అసలు రూపం వేదంలో విశ్వరూపో వై త్వాష్ట పురోహితో దేవానమాసిత్ అనే మంత్రం ఉంది. అంతేకాదు 13 విశ్వదేవతలు కూడా విశ్వకర్మ సంతతి వారే. దేవగురువులు దేవతలకి పూజారుల వంశమే ఈ విశ్వబ్రాహ్మణ వంశం. ఈ విశ్వబ్రాహ్మణ దేవగురువులే లోకంలోని వారందరికీ కూడా గురువులు. వీరిని గౌరవించిన వారి వంశం అభివృద్ధి చెందుతుంది. దేవతలకే గురువులైనటువంటి ఈ విశ్వబ్రాహ్మణులే పూర్వం ఈ లోకానికి సంపూర్ణ వేద జ్ఞానాన్ని అందించారు. అందుకే వేదాలు మొదట విశ్వబ్రాహ్మణులుగా ఉండేవి. ఈ విశ్వకర్మ వంశజులే శ్రేష్టమైన పురోహితులు. ఇది చారిత్రక అంశం. దేవతల పురోహితులైనటువంటి విశ్వరూపాచార్యుల సారథ్యంలో శివపార్వతులకు వివాహం జరిపించారు. ఇంకా శివపార్వతులలో ఎవరు అందమైన వారు అనేటటువంటి వివాదానికి కూడా దేవతలు కూడా తీర్చలేనటువంటి ఆ సమస్యను దర్పణం అంటే అద్దమును సృష్టించి విశ్వకర్మ పురోహితులు తీర్చారు. విశ్వకర్మ కుమార్తె సంజ్ఞాదేవి అల్లుడు సూర్యుడు. సూర్యుని వంశంలోని రాజే శ్రీరాముడు, వైశ్వకర్మ రాజు. తర్పణ ప్రియోస్తు గణపతి శివస్య అభిషేక ప్రియ, విష్ణోర అలంకార ప్రియ, అర్చన ప్రియోస్తు దేవి, నమస్కార ప్రియో భాస్కర, ధ్యాన ప్రియోస్తు విశ్వకర్మణ అని శాస్త్రం. దానిని బట్టి త్రిమూర్తులు ధ్యానించే మూర్తి విశ్వకర్మగా భావించాలి. దేవతలందరికీ కర్త కర్మ క్రియ విశ్వకర్మయే. దేవతలందరూ కూడా నిత్యం ధ్యానించే పరమాత్మ విశ్వకర్మనే. దేవతలందరూ పరాత్పర విశ్వకర్మ సంతానమే. దేవతలందరికీ కూడా విశ్వకర్మ భగవానుడు సకలమైన వస్తు సంపదను, ఆయుధాలను ఇచ్చాడు. ఈయనే అన్ని లోకాలని సృష్టించారు. అలాగే ఆయన వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులు లోకంలో అన్ని వస్తువులు, నాగరికతకు సంబంధించినటువంటి అన్ని దేవాలయాలు, దేవుళ్ళు, సంస్కృతికి సంబంధించినటువంటి వాటిని సృష్టించారు. ఈ లోకంలో దేవతా విగ్రహాలంటే మూల విరాట్ ఉత్సవమూర్తులను చేసింది, దేవాలయాలను సృష్టించింది, వేదజ్ఞానాన్ని అందించింది ఈ విశ్వబ్రాహ్మణులే. వీరు వేదాలతో పాటు శాసనాలను బంగారు, వెండి పలకాలపై చెక్కి భద్రపరిచి ఈనాటి తరానికి కూడా అందించారు. భారత భాగవతాలను దేవాలయ రాతి గోడలపై చెక్కి భద్రపరిచారు. ఇంకా అనేక యంత్రాలను, రాగి శాసనాలను పంచలోహాలతో
రాతి పలకలపై శాసనాలను చెక్కి భద్రపరిచారు. వీళ్ళనే వైశ్వకర్మణులని, విశ్వకర్మలని, దేవబ్రాహ్మణులని, విశ్వబ్రాహ్మణులని, ఆచార్యులని, శిల్పాచార్యులని పిలుస్తూ ఉంటారు. వీళ్ళే నిజమైనటువంటి వైదిక బ్రాహ్మణులు. వేదాలే దీనికి ప్రమాణం. విశ్వబ్రాహ్మణులు పేరుకు ముందు ఆచార్య, పేరు చివర శర్మ అని పెట్టుకోవాలి. వీళ్ళ కులదేవత సావిత్రి దేవత. కొంతమంది మూర్ఖులు విశ్వబ్రాహ్మణులపై కల్పిత వ్రాతలు రాసి ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. మొదటి నుంచి కానీ ఈ విశ్వబ్రాహ్మణులే దేవుళ్లను శిల్పీకరించి, ప్రతిష్ఠించి, ప్రాణప్రతిష్ఠ చేసి దేవాలయాలు, గోపురాలు నిర్మించారు. దేవాలయ వాస్తు ఆగమాలు ఈ విశ్వబ్రాహ్మణుల వలన ఆవిర్భవించినవే. వీళ్ళే శిల్పాచార్యులు. మొదటి నుంచి ఈ దేవాదాయ వ్యవస్థ, వాస్తు ఈ విశ్వబ్రాహ్మణ సిద్ధాంతులవే. వేదాల్లో చెప్పబడినటువంటి దేవతా రూపాలు వీళ్ళు బంగారంలో, పంచలోహాలలోనే కాక రాతిలో, చెక్కలతో కూడా సృష్టించారు. వేదాధ్యయనం ద్వారా, తపస్సు ద్వారా, మంత్రబలం, ధ్యానం ద్వారా దేవతలను దర్శించి ఈ లోకానికి ఆ రూపాలను అందించారు. వీళ్ళ రక్షణ దేవతలు కాళి, భద్రకాళి, ప్రత్యంగిర, కామాక్షి, సావిత్రి మొదలైన వారు. చూశారు కదండి విశ్వబ్రాహ్మణుల యొక్క విశిష్టత ఏంటి, వాళ్ళు ఈ సమాజానికి ఏం అందించారు, వేదాలలో వీరికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వాస్తవాన్ని గ్రహించారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.